హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేడీ టాక్స్. ఇవాళ సరికొత్త ప్రోడక్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అసలు ఎంత క్యూట్గా ఉందో ఫ్యాబ్రిక్, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇది వచ్చేటప్పుడు మనకి డ్రెస్ 3 పీస్ కుర్తా సెట్ అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి 596 రూపీస్ ఉందండి. నేను తీసుకున్నప్పుడు ఎంత ఉందో ప్రజెంట్ కూడా అంతే ఉంది. క్లాత్ వచ్చేటప్పుడు జార్జెట్ అనమాట. పైన ఓన్లీ మనకి టాప్ వచ్చేటప్పుడు జార్జెట్ వచ్చింది. ప్యాంట్ వచ్చేటప్పటికి మనకి కొంచెం ఏదో నాకు అంత ఐడియా లేదు, మళ్ళీ వచ్చిన గుర్తున్నప్పుడు చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటికి చున్నీ కూడా జార్జెట్ వచ్చింది అనమాట. ఇది మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడాను అలా ఉంది. చికెన్ కర్రీ డ్రెస్సెస్ అనే ఐడియా ఉంది కదా మీకు, చికెన్ కర్రీ వర్క్ అని ఉంటుంది, అట్లా వచ్చిందనమాట. మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో మంచి పిస్తా గ్రీన్ కలర్లో ఉందన్నమాట డ్రెస్. చాలా అంటే చాలా బాగుంది. అది వేరే ఏదైనా ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చెత్తగా ఉండదు, కానీ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వీళ్ళు ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేటప్పటికి చాలా నీట్గా ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ అయితే డ్రెస్ చూసేద్దాం. మనకి డీప్ నెక్, వీ నెక్ ప్రజెంట్ ట్రెండింగ్ కాబట్టి సేమ్ అదే నెక్ ఇచ్చేసారు. ఆ నెక్ ఇచ్చినప్పుడు మాత్రం మనకి అలా ఎంబ్రాయిడింగ్ వర్క్తో డిజైన్ చేసి ఇచ్చారన్నమాట. ఫ్రంట్ మనకి డీప్ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నెక్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారన్నమాట, వదలకుండా. చాలా బాగుంది. మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి జారిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే 3 పీస్ కుర్తా సెట్ అని చెప్పాను కదా, జారిపోతుందేమో. పై టాప్ అనమాట ఇది. ఇన్నర్ కూడా ఇచ్చారండి దీనికి. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. హ్యాండ్స్కి అయితే ఇవ్వలేదు, కానీ బాడీకి మాత్రం లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది, చూడటానికి చాలా బాగుంది. అది చాలా బాగా నచ్చింది. అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో చాలా ముద్దు కుట్ట, ముద్దగా చాలా క్యూట్గా ఉందన్నమాట. వైట్ కలర్తో అలా డిజైన్ చేశారు కాబట్టి చాలా బాగుంది. నైస్, అసలు వర్క్ అసలు చాలా బాగుంది. ఆ వర్క్తో క్యూట్నెస్ వచ్చిందన్నమాట డ్రెస్కి. చాలా బాగుంది. హ్యాండ్స్కి అయితే ఇచ్చారన్నమాట, అట్లా వర్క్ ఫుల్గా ఇచ్చేసారు హ్యాండ్స్కి. అలా ఫుల్గా అంటే ఓన్లీ షోల్డర్స్ దగ్గర నుంచి కొంచెం డాప్ అయ్యే మనకి 3/4 వరకు ఇచ్చారన్నమాట. అలా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది వచ్చేటప్పుడు నేను ఎక్సెల్ తీసుకున్న టాప్ చాలా లూజ్ అయిపోయిందండి నాకు. జార్జెట్ ఫ్యాబ్రిక్లో మనం ఎట్లా అయితే ఉందో అదే తీసుకోవాలి. కాకపోతే మన ప్యాంట్స్ నాకు టాప్ కాకుండా మన బాటమ్ గురించి నేను లూజ్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మొత్తం మనకి కట్స్ అయితే ఇచ్చారు. కట్స్ వరకు ఎక్కడైతే కట్స్ ఉన్నాయో 2 సైడ్స్ కూడా అక్కడైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారు. కొంచెం అంటే డ్రెస్ అనేది స్టిఫ్గా నిలబట్టడానికి అలా ఇచ్చారనమాట. చాలా టాలెంటెడ్గా కుట్టే డ్రెస్ ఎవరు స్టిచ్ చేశారో కానీ చాలా బాగుంది. మంచిగా డిజైన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ మామూలుగా అయితే అలా స్టిచ్ అయిపోతే కనుక ఆ సైడ్స్ అనేది మనకి కొంచెం ఎగురుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. క్లాత్ అనేది చుట్టుకుపోయినట్టు అనిపిస్తుంది, ముడుచుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి అది ఎగరకుండా అలా చుట్టుకుపోకుండా అక్కడ సైడ్స్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారు. చాలా బాగుంది, నీట్గా ఉంది. వర్క్ కూడా చాలా బాగా నీట్గా చేశారండి. 596 రూపీస్ ఉంది ప్రజెంట్ అయితే దీని ప్రైజ్. ఇది మామూలుగా ఫుల్గా ఫ్యాంట్ కూడా కొంచెం క్వాలిటీ పరంగా ఇచ్చుకుంటే కనుక 2000 లోపే ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను నేను. 2000 పైన కూడా ఉండొచ్చు, ఎందుకంటే అలా ఉంది. ఫ్యాంట్ వచ్చేటప్పుడు మనకి కొంచెం లో క్వాలిటీ ఇచ్చారు. ఎందుకు మొహమాటాలు ఎందుకు మనకి చెప్పండి. మనం ఏదో రివ్యూ ఇచ్చుకునేవాళ్ళం, కరెక్ట్గా ఎత్తేనే మీరు తీసుకోవాలి కాబట్టి అదైతే కొంచెం మనం లోపల అయితే ఏదైతే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ లైనింగ్లో ప్యాంట్ అయితే ఇచ్చేసారనమాట. లేకపోతే కనుక ఆ ప్యాంటును బయట ఆపోజిట్ డిఫరెన్స్ వచ్చేది కాబట్టి అలా ఇచ్చారు. వాళ్ళది తప్పులేదు, కాకపోతే కింద మాత్రం అది మ్యాచ్ అవ్వడానికి అలా జార్జెట్ ఫ్యాబ్రిక్తో కట్ వర్క్ చున్నీ అయితే ఏదైతే ఇచ్చారో సేమ్ అలా ఇచ్చినట్టు ఇచ్చారనమాట. మనకి కాళ్ళకి ఆ ప్యాంట్కి ఆ డ్రెస్ కొంచెం మ్యాచ్ అవ్వడానికి అలా ప్రొవైడ్ చేశారు. మనకి పిక్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అలా ఇచ్చేది. వచ్చేటప్పుడు మనకు చున్నీ వచ్చింది. చున్నీ వచ్చేటప్పటికి కట్ వర్క్తో ఇచ్చారు. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది, పొడవగానే ఉంది. సింగిల్ సైడ్ మనం క్యారీ చేయొచ్చు, జారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అన్నీ సింగిల్ సైడ్ క్యారీ చేస్తున్నారు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు, సింగిల్ సైడ్ క్యారీ చేసుకోవచ్చు. మొత్తం కట్ వర్క్ డ్రెస్ ఒకసారి వేసుకొని చూపిస్తే ఎలా ఉంది ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే మన లుక్ అయితే చూసేయాలి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, సేమ్ ఇట్లానే ఉందన్నమాట. నాకు పై టాప్ అనేది చాలా బాగా లూజ్ అయిపోయింది. దాన్ని అసలు పట్టించుకోవద్దు, మీరు ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే డ్రెస్ బాగుంది కాబట్టి మనం సైజ్ చేయించుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటికి ఓవరాల్ లుక్ అయితే ఫుల్ ఫ్లెజ్గా చూసేసుకోండి. హ్యాండ్స్ అండ్ బాటమ్ మొత్తం నెక్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇచ్చేసారనమాట. సింగిల్ సైడ్ వేర్ చేసినా సరే చున్నీ అనేది మనకి క్యారీ చేసుకోవడం బాగుంటుంది. చాలామంది ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. నాకైతే చాలా బాగా లూజ్ అయిపోయింది అనమాట డ్రెస్ అనేది. ఎప్పుడు మరీ ఎంత లూజ్ అవ్వాలా, ఇది బాగా లూజ్ అయిపోయింది. అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది డ్రెస్ అనేది, చాలా బాగుంది. మనం బయటకి అక్కడ ఎలా ట్రెడిషనల్ వేర్గా కాకుండా కొంచెం వెస్ట్రన్ వేర్ టైప్లో వేసుకుని హెయిర్ స్టైల్ అలాంటి మెయింటైన్ చేసుకుని వేసుకుంటే సూపర్ ఉంటుంది.
ఎవరికైనా కావాలనుకుంటే కనుక నేనైతే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నిన్న చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ నిన్న చూపించిన ప్రోడక్ట్లు కూడా చాలా బాగున్నాయి. అవి కూడా ఒకసారి లుక్ వేసేసుకోండి, ఓకేనా. నాకైతే చాలా బాగా నచ్చింది. డ్రెస్ కొంచెం లెంత్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా బాగా ఇచ్చారు మనకి, ఎందుకంటే ఎక్కువ ఇలాంటి డ్రెస్సెస్కి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. షార్ట్గా ఉంటే బాగోవు. ఇది చాలా బాగుందండి డ్రెస్ అనేది. ఇంత తక్కువ ప్రైస్కే అంత మంచి ప్రీమియం క్వాలిటీ డ్రెస్ అయితే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ప్యాంట్ విషయానికి వచ్చేటప్పటికి లైనింగ్ ఎలా ప్రొవైడ్ చేసి అది ఇచ్చేసారు. లైనింగ్కి మనం ఏం వేస్తామో అంత ఐడియా లేదు నాకు, లేకపోతే దాన్ని కూడా నేను మెన్షన్ చేసేదాన్నే. బట్ జార్జెట్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది కొంచెం అది వేసారనమాట, ఓకేనా. నచ్చింది అనుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు. క్రిస్మస్ ఆఫర్స్ దాకా వెయిట్ చేయొద్దు. ఎలాగో మళ్ళీ క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్స్ అయితే పెడతారు. బట్ అప్పట్లో తీసుకుంటే కొంచెం ఇది డీసెంట్గా మనం ఏదైనా ఆఫీస్ వేర్కి వేసుకెళ్ళడానికి, ఏదైనా నైట్ టైం చిన్న చిన్న కిట్టి పార్టీస్ టైప్లో వేసుకోవడం, నైట్ టైం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటాయి. నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే పిస్తా గ్రీన్ కలర్ చాలా రేర్గా దొరుకుతుంది అనమాట. మొత్తం ఫుల్ కాంబినేషన్ అనేది. ఈ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటే కనుక అసలు మిస్ చేసుకోకుండా తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. మరైతే ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను మీతో షేర్ చేయాలనుకుంటే కనుక మీరు ఒక లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి, మర్చిపోవద్దు. చేసుకుంటే నేను మీకు ఇలాంటి